రాష్ట్రంలో నిప్పులు చెరిగేలా ఎండలు ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో పాటు వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం తర్వాత ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హెచ్చరించారు. దీంతో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ సుమారు 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా ఇటు సిటీ కనుక చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సిటీలో కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇంకా పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే హైత్ నగర్లో మనకి సుమారు 41 డిగ్రీలు, ఇంకా పటాన్ చెరువులో సుమారు 39.4 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంటుండగా మనకి రాజేంద్ర నగర్ వచ్చేసరికి 40.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సిటీతో పాటు మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డిలో ఈదురుగాలులతో కూడిన వానలకు అవకాశం ఉందన్నారు. ఇటు గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది ఉత్తర భాగాల్లో కొనసాగుతుంటుండగా ఇటు దక్షిణ భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ కుములోనింబస్ సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తేలికపాటి వర్ష సూచనతో పాటు ఇక్కడ ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండి ముఖ్యంగా ఇటు సంగారెడ్డి, వికారాబాద్తో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎండలు పెరిగి వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యుడి భగభగలతో వరంగల్ నగరంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో భూపాలపల్లి బొగ్గు గనుల్లో వేడితో సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పనులకు తునికాకు కోసేందుకు వెళ్లిన కూలీలు 11 గంటలకు ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్నింగ్ పూట 6కి వచ్చి 10కి వెళ్తాను నేను. మళ్ళీ మధ్యాహ్నం చూసి వెంటనే బట్టి వస్తున్నా, బయట లేక వెళ్ళిపోతున్నాను. చాలా ఇబ్బంది అవుతుంది, రావట్లేదు కూడా. ఎండ కూడా భయపడి రావట్లేదు పబ్లిక్ కూడా బయట. ఈ ఎండ కూడా మాకు కిరాయి కూడా కావట్లేదు, ఆటో కిరాయి కూడా కావట్లేదు. మాకు ఎండ తీవ్రంగా ఉన్నది. మేము జాబులు చేసుకుంటాం. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11-11:30 దాటితే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉన్నది. టెంపరేచర్లు పెరుగుతూ ఉండటంతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. బొప్పాపూర్లో గడ్డి కట్టలు తరలిస్తూ ఉండగా కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మొత్తం గడ్డి కాలిపోయింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్లో నిప్పు అంటుకోవడంతో 5 ఎకరాల్లో వరి పంట దగ్ధమైంది. వరిని కోసేందుకు రైతు సిద్ధమవుతున్న టైంలో నిప్పు అంటుకొని బూడిదైనట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలవానిపల్లెలో షార్ట్ సర్క్యూట్తో పొలంలో వరిగడ్డి దగ్ధమైంది. మంటలు వ్యాపించి వ్యవసాయ పనిముట్లు కూడా దగ్ధమయ్యాయి. విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో 20 ఎకరాల వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. నీతి ఆయోగ్ దివ్య భారత్ పుస్తకంలో చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, విశేషాలతో దేశ విదేశీ పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఈ గ్రంథం రూపొందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొండగట్టు అంజన్నకే ఈ పుస్తకంలో ప్రత్యేక స్థానం దక్కింది. దేశవ్యాప్తంగా అంజన్న ఖ్యాతి విస్తరణ భక్తులు, స్థానికులకు గర్వకారణం.
ఓరుగల్లు నాలాల్లో పేరుకుపోతున్న పూడికతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కూల్చేసిన బిల్డింగ్ వ్యర్థాలు, మట్టి, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తా చెదారం, గుర్రపు డెక్కతో కాల్వల్లో మీటర్ల లోతు సిల్ట్ పేరుకుపోతుండగా కొద్దిపాటి వాన పడినా చాలా ప్రాంతాల్లో కాల్వలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఏటా వర్షాల సమయంలో హడావిడిగా పూడికతీత తీస్తుండటంతో కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న నామమాత్రంగా డిసిల్టేషన్ చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నాలాల్లో పూడికతీత లేక ముప్పు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ట్రై సిటీ పరిధిలో నయీంనగర్, భద్రకాళి, బొందివాగు, ఇతర ప్రధానమైన నాలాలు 53.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటితో పాటు 1 మీటర్ నాలాలు, పక్కా డ్రైన్లు, కచ్చా డ్రైన్లు అన్నీ కలిపి సుమారు 4000 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. కాగా గతేడాది అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాలకు నగరంలోని వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే నయీంనగర్ నాలా, వరంగల్ వైపు బొందివాగు నాలా, భద్రకాళి నాలాలు ఉప్పొంగాయి. ఆ వరదల్లో ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకు వచ్చిన మట్టి చాలా చోట్ల గుట్టలుగా పేరుకుపోయింది. అప్పటి నుంచి మట్టి గడ్డలు అలాగే ఉండిపోవడంతో వాటిపై చెట్లు పెరిగి నాలాలను కమ్మేశాయి. అంతేకాకుండా వరదల తాకిడికి నాలాల వెంట కూలిపోయిన గోడలు, ఇతర చెత్త చెదారం, గుర్రెపు డెక్కతో నాలాలు సగానికి పైగా నిండిపోయాయి. ఇలా 4-5 మీటర్ల లోతు మేరకు సిల్ట్ పేరుకుపోగా పైనుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీలు చాలా చోట్ల ఇరుకుగా మారాయి. పైనుంచి వచ్చే వరద ఫ్లోకు అనుకూలంగా వెడల్పు లేకపోవడంతో పాటు చాలా ప్రాంతాల్లో కాల్వల మధ్యలోనే స్తంభాలు, పైప్లైన్లు ఉన్నాయి. దీంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉండగా అందులోనూ సిల్ట్ పేరుకుపోవడం సమస్యగా మారుతోంది. దీంతో కొద్దిపాటి వర్షానికి కూడా వరద నీళ్లు డ్రైనేజీల పైనుంచి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఆ చుట్టుపక్కల రోడ్లు, ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మోరీలలో మొత్తం చెత్త వేరకపోయిందండి. అందరూ చెత్త తీసుకొచ్చి దాంట్లోనే, ఇప్పుడు బ్రిడ్జీలు కూలిపోయి ఉన్నాయి కదా, ఆ బ్రిడ్జీలు కూడా దాంట్లోనే ఉన్నాయి, అది క్లీన్ చేస్తలేరు. వర్షాలు వస్తే మళ్ళీ ఇండ్లకి యథావిధిగా వాటర్ వచ్చేస్తాయి, మళ్ళీ మొత్తం ఆస్తి నష్టం పోతుంది. ఇంతకుముందే మాది మొత్తం ఇంటి ముందు పోతే మళ్ళీ చేయించుకున్నాము, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. వర్షాకాలం ఒక 2 నెలలు అయితే వర్షాకాలం వస్తాయి, మళ్ళీ నీళ్ళన్నీ జామ అవుతాయి, మళ్ళీ చెట్లు మొలుతాయి, ఎవరు పట్టించుకోరు. అప్పుడట్లా ఇళ్ళకి వచ్చి అన్ని తడిచినాయి, బియ్యం ఇవన్నీ మొత్తం అంతా తడిచినాయి, ఇల్లు కూలిన అంతా ఇబ్బంది అయింది. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారో మాకు ఇక మీకే తెలవాలని. వర్షాకాలంలో వరద ముంపు పరిస్థితులు ఏర్పడకుండా ఏటా డీసిల్టేషన్ చేస్తున్నారు. 1 మీటర్ వెడల్పు ఉండే కాల్వలను జీడబ్ల్యూఎంసీ పీహెచ్ వర్కర్లు క్లీన్ చేస్తుండగా ఆపై నాలాలను ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి పూడికతీత పనులు చేపడుతున్నారు. ఇలా డీసిల్టేషన్ పనుల కోసం ఏటా 2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగానే పూడికతీత పనులు చేపట్టి వర్షాలు పడగానే చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పూడిక తీయకుండానే చాలా చోట్ల పనులు పూర్తి చేసినట్లు రికార్డు చేసి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దోమలు కూడా బాగా అయిపోయి ఇప్పుడు పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో ఎవరు పట్టించుకునేటారు, మున్సిపాలిటీ కూడా వచ్చి ఏం పట్టించుకో. కామన్ పబ్లిక్ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, స్పీడ్ వస్తూ ఉంటారు. ఒక్కోసారి మొన్న అబ్బాయి అయితే ఒక అబ్బాయి ఇక్కడ దాకా వచ్చాడు, ఇక్కడ దాకా వచ్చి కొంచెం అయితే పడిపోయేది ఉండే, ఆ స్పీడ్లో తెలియలేదు ఆయనకు అబ్బాయికి. వరదలు వచ్చినప్పుడు మాత్రమే దీని దృష్టి పెడతారు. వరదలు తగ్గిందంతా మళ్ళీ ఎక్కడ దక్కనే అయిపోతుంది, మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్రాసెస్ వస్తుంది. కాబట్టి కొంచెం అధికారులు ఇప్పుడైనా కానీ ఒక 2 నెలలు టైం ఉంది, ఇంకా వర్షాలకు 3 నెలల టైం ఉంది. ఎప్పుడో కనీసం 15 డేస్ 10-20 డేస్ దీని అధికారులు స్పందించి ఈ చిత్త చెదరం ఏదైతే ఉందో దాన్ని తీసేసి దూరం వేస్తే ఈ ఉన్న కాలంలో సాఫీగా ఉంటుంది. అప్పుడు వచ్చే నీళ్ళని కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతాయి. వరంగల్ నగరంలో చాలా చోట్ల ఇరుకు నాలాలు, వాటిలో సిల్ట్ పేరుకుపోవడం వల్ల ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. ముందస్తుగా మేల్కొంటేనే చాలా కాలనీలకు ముప్పు తప్పే అవకాశం ఉంది. వర్షాకాలం నాటికి ముందే పూడికతీత పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన నాలాల్లో డీసిల్టేషన్ పేరున నిధులు వృధా చేయకుండా చూడాలని కోరుతున్నారు.